హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రము కలుగును గాక. దైవ గ్రంథం బైబిల్ నుండి సామెతల గ్రంథం 13వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చదువుతున్నాం. బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి, కుమారుని ప్రేమించువాడు వాణ్ణి శిక్షించును. చేరువచ్చిన ప్రియులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవ గ్రంథం సామెతల గ్రంథములో ఉన్న మాటలు, బైబిల్లో ఉన్న ప్రతి మాట మానవ జాతికి ఎంతో విలువైనది. ఈనాడు మానవులు మేలును, క్షేమమును, ఆశీర్వాదమును అనుభవించుటకు దైవ గ్రంథములోని మాటలు వాటిని అనుసరించిన వారు, వాటిని అవలంబించిన వారు పొందుతూ ఉన్నారు. ప్రియులారా, ఈ సమయంలో సామెతలు 13:24లో మనం చూస్తున్నాం, బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి, కుమారుని ప్రేమించేవాడు వాని శిక్షించును. అనగా ఒక తండ్రిగా నీవు బెత్తం వాడాలి. ఒక తండ్రిగా నీ బిడ్డను ప్రేమిస్తుంటే శిక్షించాలి. ఒకవేళ ఈ రెండు పనులు నువ్వు చేయకపోతే బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి, నీవు నీ బిడ్డకు విరోధి అయిపోతావు. ఏమంటాడంటే పెద్ద ఎదిగిన తర్వాత, నేను ఇలా అయిపోవడానికి కారణం మా నాన్నే. ఎందుకంటే నేను తప్పు చేస్తున్నా ముద్దు పెట్టాడు, నేను తప్పు చేసినప్పుడల్లా మంచి ప్యాంటు షర్టు కొనిపెట్టాడు, ఇంకా ఘోరమైన తప్పులు చేస్తుంటే బూట్లు కొనిపెట్టాడు, ఇంకా ఘోరమైన తప్పులు చేస్తూ ఉంటే సెల్ ఫోన్స్ కూడా కొనిపెట్టాడు. నేను ఇలా పాడైపోవడానికి కారణం మా నాన్నే. కారణం నేను తప్పు చేస్తున్నప్పుడు బెత్తం వాడలేదు, నేను తప్పు చేస్తున్నప్పుడు నన్ను ప్రేమించిన వాడైతే నన్ను శిక్షించాలి అని నీ కొడుకే నీ గురించి చెప్తాడు. ఇది ఎంత ప్రమాదం, ఎంత అవమానం. కాబట్టి ప్రియులారా, తల్లిదండ్రులు బిడ్డలను శిక్షించాలి అవసరమైనప్పుడు. ఈ రోజున తల్లిదండ్రులు పిల్లలను శిక్షించట్లా. స్కూల్లో ఒకవేళ టీచర్ శిక్షిస్తే మా పిల్లవాడిని ఎందుకు కొట్టారని అడుగుతున్నారు. చాలా పొరపాటు. ఈనాడు అమెరికా సంయుక్త రాష్ట్రాలు, చాలా పాశ్చాత్య దేశాల్లో చూస్తే పిల్లలను కొట్టరు. అందుకనే వారు దరిద్రులుగా, పనికి మాలిన వారిగా, పనికి రాని వారిగా పాడైపోతూ ఉంటారు. ప్రియా స్నేహితులారా, ఈ వాక్యం వింటున్న ప్రియులారా, ప్రేమలో శిక్ష ఉన్నది, ప్రేమలో గద్దింపు ఉన్నది, ప్రేమలో చక్కపరుచుట ఉన్నది. ఈనాడు సండే స్కూల్లో పిల్లలు కూడా గద్దిస్తూ ఉంటే, వాళ్ళని హెచ్చరిస్తూ ఉంటే తల్లిదండ్రులు మా పిల్లలే దొరికారా, మా పిల్లలే దొరికారా అని అంటారే తప్ప వారు వాక్యం చదవట్లేదని, మరి కంఠత వాక్యాలు చెప్పట్లేదని, వారు దేవునిలో ఎదగట్లేదని, వారు దేవుని ఎలా శ్రద్ధ కలిగి లేరని ఆ యొక్క భావన వారికి కలిగి ఉండట్లేదు. అందుకని ఈనాడు పిల్లలు రేపు యవనస్తులుగా దెబ్బతినిపోతున్నారు. ఈనాడు యవనస్తులు భ్రష్టులైపోతున్నారు. ఎందుకంటే ఈనాడు మేము కూడా అనేకమైన VBSలు, సండే స్కూల్స్ ఎన్నో పెట్టాం. బహుమతులు కూడా పిల్లలు స్వీకరించారు, బహుమతులతో ఫోటోలు దిగారు. ఈ రోజున వాళ్ళు సరిగ్గా లేరు, పాడైపోయారు, చాలామంది భ్రష్టులు అయిపోయారు. దేవుడు అంటే ఇష్టం లేని వారు అయిపోయారు, వాక్యం అంటే ఇష్టం లేని వారు అయిపోయారు. వాక్యం అంటే, ప్రభు అంటే, ప్రార్థన అంటే ఆకలి దప్పులు లేని వారు అయిపోయారు. కారణం ప్రియులారా, తల్లిదండ్రులైనా మనము శిక్షించలేదు. ఒకవేళ గురువులు శిక్షిస్తుంటే ఒప్పుకోలేదు,
సేవకులు పెద్దలు శిక్షిస్తుంటే తిరస్కరించాం. అందువల్ల వారు నష్టపోయారు. వాక్యము స్పష్టంగా చెప్తుంది, బెత్తము వాడని కుమారుడు, బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి. తండ్రి కొడుక్కి విరోధి అయిపోతాడు, శత్రువు అయిపోతాడు. కుమారుని ప్రేమించువాడు వాడిని ఏం చేయాలి? శిక్షించాలి. కాబట్టి ఆలోచించుకుందాం ప్రియులారా, దేవుడు కూడా మనల్ని అప్పుడప్పుడు శిక్షిస్తాడు. ఎందుకంటే బాగుపడటానికే, మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటానికే, దేవుని కొరకు నడవటానికే. అందుకే దావీదు అన్నాడు, నేను ఈ శిక్షకు గురి కాకముందు నేను త్రోవ విడిచి తిరిగి తిని అన్నాడు. ఇప్పుడు నీ కట్టడలను అనుసరించి నడుచుకుంటున్నానన్నాడు. అంటే దేవుని వాక్యానికి విరోధంగా వెళ్ళినప్పుడు శిక్ష వస్తుంది, దేవుని ఆజ్ఞకు విరోధంగా వెళ్ళినప్పుడు శిక్ష వస్తుంది. అయితే ఆ శిక్ష ఎందుకు వచ్చింది అని గుర్తించినప్పుడు మరల ఆశీర్వాదం కూడా వస్తుంది. కాబట్టి దేవుని వాక్యం వింటున్న ప్రియులారా, దేవుడు కూడా మనలను శిక్షించడానికి అధికారం కలిగిన వాడు. అవసరాన్ని బట్టి ఆయన శిక్షిస్తాడు. కేవలం మనము ఆయన పరిశుద్ధతలో పాలుభాగములు పొందాలని, మన మేలు కొరకే ఆయన శిక్షిస్తాడు. అందుకనే వాక్యములో హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయమును మనము 5వ వచనం నుండి దాదాపు 10వ వచనం వరకు చదువుకుంటూ పోతూ ఉంటే, తండ్రి శిక్షించని కుమారుడు ఎవడు? కాబట్టి ప్రియులారా, ఆయన మనల్ని శిక్షించేది ఆత్మీయులు కావటానికి, దైవికమైన వ్యక్తులు కావటానికి, దైవికమైన మార్గంలో నడవటానికే ఆయన మనల్ని శిక్షిస్తాడు. కాబట్టి గుర్తిరిగి ప్రభువును వెంబడిద్దాం, ప్రభు కొరకే జీవిద్దాం. మనం ఎక్కడ తప్పిపోతున్నామో, ఎక్కడ జారిపోతున్నామో, దేవుడికి ఎక్కడ దూరం అయ్యామో ఒక్కసారి పరిశీలించుకొని పరీక్షించుకొని ప్రభువుకు అప్పగించుకుందాం. తద్వారా ఆశీర్వాదాన్ని పొందాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడు అయిన నమ్మకమైన మా దేవా, నీకు వందనాలు. నీ వాక్కు మా మధ్యలో ముద్రించి ఫలితాల్లోకి తీసుకురామని, మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని, వాక్యమును మాకు ఆశీర్వాదకారణంగా చేయమని, విన్నవారందరికీ నీ ఆత్మ ద్వారా గ్రహింపులోకి తెమ్మని యేసుక్రీస్తు వారి దివ్య నామంలో స్తోత్రించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్లాడండి. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. చంద్రులారాయిలా దేవుని స్తుతించుడి, హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి.